హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ 19 వ్లాగ్స్. నేనైతే ఇవాళ మన విజయవాడలోని వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేస్ని విజిట్ చేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే స్టార్ట్ అయ్యాను. మీలో ఎంతమందికి తెలుసు మన విజయవాడలో ఎన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయని? నాకు తెలిసి అయితే గాంధీ హిల్లు, కొండపల్లి ఫోర్ట్, అలాగే ఉండవల్లి కేవ్స్. గాంధీ హిల్ అలాగే కొండపల్లి ఫోర్ట్ అనేది మనం ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేశాము. మన ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అండ్ ఇవాళైతే మనం ఉండవల్లి కేవ్స్కి వెళ్దాము. ఉండవల్లి కేవ్స్లో ఏమున్నాయి, అక్కడ ఏంటి ప్రత్యేకత, అది అసలు ఎప్పుడు నిర్మించారు ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. మనకి ఉండవల్లి కేవ్స్ వచ్చేసరికి విజయవాడ నుంచి 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంది. మనకి విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఉండవల్లి సెంటర్కి వచ్చాక అక్కడి నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఉండవల్లి సెంటర్ నుంచి రైట్ తీసుకుని లోపలికి వస్తే కనుక టువర్డ్స్ అమరావతి వెళ్ళే రోడ్లో మనకి లెఫ్ట్ సైడ్ ఉండవల్లి కేవ్స్ అనేవి అయితే కనబడతాయి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనకి ఉండవల్లి కేవ్స్ బయట నుంచి మనకి ఆన్ ది వేలో వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది లుక్ వచ్చేసరికి. మనకి ఉండవల్లి కేవ్స్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి అయితే పర్ హెడ్ 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా టికెట్ని. దీనికి వచ్చేసరికి 4 స్టేర్ రాక్ కట్ హిందూ టెంపుల్ అని చెప్పేసి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పేరు పెట్టడం జరిగింది. మనకి ఉండవల్లి కేవ్స్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే అలౌ చేస్తారు. అండ్ అలాగే 15 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకైతే కనుక టికెట్ ఏమీ అవసరం లేదు, ఫ్రీగా ఎంట్రీ ఉంటుంది. మనకి ఉండవల్లి కేవ్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది అక్కడ ఉన్నటువంటి పురాతనమైన కట్టడాలు. ఇవి వచ్చేసరికి క్రీస్తు శకం 6-7 శతాబ్దాల్లో 4 అంతస్తుల గృహాలయం అయితే నిర్మించడం జరిగింది. ఈ గృహాలయాలు ఒక కొండ ముందు భాగం నుండి లోపలికి తొలుచుకుంటూ వెళ్ళి 4 అంతస్తుల అద్భుత సౌందర్యాలను సృష్టించారు. ఈ 4 అంతస్తులు కూడా ఒకే కొండని ఇలాగ చెక్కటం అనేది సాధారణమైన విషయం కాదు. అందుకనే అంటారు ఉల్లితో చెక్కిన సౌందర్యాలు ఉండవల్లి గృహాలయాలు అని చెప్పేసి. 4 అంతస్తుల గృహాలయము చెక్కడమే కాకుండా లోపల ఉన్నటువంటి ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కొండలోనే చెక్కటం అంటే మామూలు విషయం కాదు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ఈ 4 అంతస్తుల్లోని మొదటి అంతస్తు. దీని గురించి ఆల్రెడీ చెప్పాను. మనకి ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఇక్కడ కట్టారో అది అన్ఫినిష్డ్ అని చెప్పేసి ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అది ఇంకా పూర్తి అవ్వకుండానే ఈ మండపాన్ని అయితే ఆపేశారు అని చెప్పేసి. ఈ మండపం లోపలైతే స్వామీజీలు బుద్ధులు వాళ్ళు వచ్చి ఇక్కడ తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏదైతే లగేజ్ తెచ్చుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని ఇక్కడ లోపల కూర్చొని తపస్సు అలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ లోపలైతే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి గబ్బిలాలు అలాంటివి అయితే ఉన్నాయి, అవి మీకు కనిపించే ఉంటాయి. ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇప్పుడు రెండో అంతస్తు అయితే గనక చూస్తున్నారు కదా, ఆ శిల్పాలు, ఆ చెక్కడాలు ఇవన్నీ కూడా. ఒక రాతి మీద ఇవన్నీ చెక్కడం అంటే మామూలు విషయం కాదు. ఈ కొండని గృహలాగా చెక్కటము, అలాగే లోపల శిల్పాలు అవి చెక్కటము, బహుశా అందుకేనేమో ఉల్లితో చెక్కిన సౌందర్యాలు ఉండవల్లి గృహాలయాలు అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఈ శిల్పకళా నైపుణ్యం అజంతా, ఎల్లోరాల్లోని శిల్పాలను ఏమాత్రం తీసిపోవు. ఇవి గుప్తుల కాలం నాటి ప్రథమ భాగానికి చెందిన నిర్మాణ శైలి అని చెప్పేసి ఆధారాలు అయితే ఉన్నాయి. ఈ గృహాలయాలు అయితే గనక క్రీస్తు శకం 420 నుండి 620 వరకు సాగిన విష్ణు కుండినుల కాలానికి చెందినవి. మనమైతే ప్రస్తుతం రెండో అంతస్తులో ఉన్నాము. ఇక్కడ విగ్రహాలు అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాము. ఇగోండి, చూస్తున్నారు కదా, అప్పటి శిల్పులు చెక్కినటువంటి విగ్రహాలు. ఇక్కడ తలుపులు ఏవైతే ఉన్నాయో ఆ లోపలైతే ప్రస్తుతానికి ఏమీ లేవు. మరి అంతకుముందైతే ఏం పెట్టారో తెలియదు. అక్కడ ఏమన్నా దేవుడి విగ్రహాలు అలాగే ఏమన్నా పెట్టి ఉండొచ్చు. ఈ గృహలు ముందుగా బౌద్ధ మతానికి సంబంధించినవి, తర్వాత క్రమంగా గృహాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ గృహలు బౌద్ధ, హైందవ శిల్ప కళారీతుల సమ్మేళనం. ఈ 4 అంతస్తుల గృహ సముదాయాన్ని మొదట బౌద్ధ భిక్షువులు నివాసం కోసం ఏర్పాటు చేసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ చెక్కినటువంటి శిల్పాలు ఇవన్నీ కూడా ఎంత అందంగా చెక్కారు. ఇక్కడ ఇవే కాదు, ఇంకొన్ని విగ్రహాలు ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ నరసింహస్వామి, విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయ, అలా ఇంకొన్ని విగ్రహాలు గోడలకి చెక్కున్నాయి. ఇవన్నీ కూడా ఒకే కొండకి ఇలా చెక్కటం అనేది శిల్పుల గొప్పతనం అనే చెప్పుకోవాలి. అప్పట్లోనే ఒక కొండకి ఏ మిషనరీ లేకుండా ఓన్లీ ఉల్లితో ఇలా విగ్రహాలు చెక్కడం అంటే మామూలు విషయం కాదు. చెప్పాను కదా, నరసింహస్వామి విగ్రహం ఇదిగోండి. ఈ లోపలైతే గనక ఏ దేవుడి విగ్రహాలు పెట్టలేదు. అప్పట్లో ఏమన్నా పెట్టారేమో తెలియదు మనకైతే.
ఇక్కడ దేవుడి విగ్రహాలు, దేవతా విగ్రహాలు ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గ్రానైట్ స్టోన్ మీద చెక్కటం జరిగింది. చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారి విగ్రహం ఇవన్నీ కూడా. అలాగే ఇదిగోండి నేను ఇందాక చెప్పాను కదా వినాయకుడి విగ్రహం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అయితే రెండో అంతస్తుకి వెళ్దాము. మనకి ఇక్కడ రెండో అంతస్తులో అయితే ఒక ప్రసిద్ధిగాంచిన విశేషం అయితే ఉంది. అదేంటిది అనేది మనం అక్కడికి వెళ్ళాక మీకు నేను చూపిస్తాను. మనకి ఇక్కడ రెండో అంతస్తుకు వచ్చాక ఋషులు, సింహాలు ఇలాంటి విగ్రహాలన్నీ కూడా కనిపిస్తాయి. చూస్తున్నారు కదా. ఇవే కాదు ఈ లోపల కూడా విగ్రహాలు గ్రానైట్ రాళ్ళ మీద కొన్ని చెక్కినటువంటి విగ్రహాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఇందాక నేను చెప్పినటువంటి విశేషమైన విగ్రహం కూడా ఒకటి ఉంది. ఆ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విగ్రహం గురించి మాట్లాడుకుందాము. చూస్తున్నారు కదా మన ఉండవల్లి గృహల్లోని శిల్పకళ. ఇలాగా చెక్కటం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఒకే రాతి మీద ఒకే కొండ మీద ఇదంతా చెక్కటం అంటే చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. కొండ మీదనే కాదు ఈ పిల్లర్స్ మీద కూడా ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క బొమ్మ అనేది చెక్కటం జరిగింది. ఈ విగ్రహాలు ఈ చెక్కటము ఇది అంతా కూడా వాళ్ళు అసలు ఎన్నాళ్ళు కృషి చేశారో తెలియదు కానీ ఈ శిల్పకళ అయితే మటుకు మనల్ని బాగా ఆకర్షిస్తుంది ఇక్కడ. చూస్తున్నారు కదా మనకి మూడో అంతస్తులో ఉన్నటువంటి శిల్పకళ ఏదైతే ఉందో వీటితో పాటు ఇంకా కొన్ని శిల్పాలు అయితే చెక్కడం జరిగింది. అవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఆ తర్వాత ఈ మూడో అంతస్తులో ఉన్నటువంటి ఆ విశేషమైన విషయం దగ్గరికి వెళ్దాము. చూడండి ఎంత చక్కగా చెక్కారో ఈ శిల్పాలు ఇవన్నీ కూడా. చూస్తున్నారా చూడండి ఇది నరసింహస్వామిది అయితే ఎంత ఇదిగా చెక్కారో. ఇక్కడ మనకి ఇంకొంతమంది దేవుడు బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఆది శంకరాచార్యులు వారు ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా అప్పట్లోనే చెక్కడం జరిగింది. ఏ మిషనరీ లేకుండా ఉల్లితో ఇన్ని విగ్రహాలు చెక్కడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఎన్ని రోజులు ఎన్ని నెలలు కష్టపడి ఉంటారో అర్థం చేసుకోండి. ఇంతకీ ఈ మూడో అంతస్తులో ఇందాక నుంచి ఏదో విశేషం అంటున్నారు ఏంటిదా అనుకుంటున్నారా? ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. చూస్తున్నారు కదా 20 అడుగుల ఉన్నటువంటి ఏకశిల అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఇది. మొత్తం 20 అడుగులు పొడవు ఉన్నటువంటి ఈ విగ్రహం ఆదిశేషుపై స్వామివారు నిద్రిస్తున్నటువంటి ఈ విగ్రహం. ఇక్కడ ఆదిశేషుపై పవనిస్తున్న స్వామివారికి ఆదిశేషు 7 పడగలతో స్వామివారిని కాపలా కాస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ స్వామివారి విగ్రహం వచ్చేసరికి ఏకశిలా విగ్రహం అండి. ఇదేంటి అంటే పెద్ద గ్రనైట్ రాయి మీద మొత్తం కూడా ఒకే రాయి మీద స్వామివారిని చెక్కటం జరిగింది. ఇక్కడ స్వామివారి పక్కన చూసుకుంటే కనుక మనకి మునివర్యులు, గరుత్మంతుడు అలాగే ఇంకా దేవతామూర్తుల యొక్క విగ్రహాలు అవన్నీ కూడా ఉంటాయి. మనకి ఉండవల్లి గృహాల నుంచి రహస్య మార్గాలు కూడా ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. ఈ గృహాలయం నుండి కొండవీటి కోటకు, మంగళగిరి కొండకు, విజయవాడ కనకదుర్గ ఆలయానికి రహస్య మార్గాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. పూర్వం ఈ మార్గాల ద్వారా రాజులు శత్రువులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారు. ప్రస్తుతం ఈ స్వరంగ మార్గాలు మూతపడి పూడిపోయి ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఉండవల్లి గృహాల గురించి ఇది నాకు తెలిసినటువంటి చరిత్ర. నేను ఇంకా ఏమన్నా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇంకా ఎదరికి కొండ చుట్టూ ఎంతవరకు ఈ గ్రిల్స్ వేశారు, ఎంతవరకు వెళ్ళటానికి ఉంది అని చూద్దామని చెప్పేసి ఇటైతే రావటం జరిగింది. చూస్తున్నారు కదా ఇదంతా కొండ మీదే ఇలా దారి ఇవన్నీ చెక్కటం అంటే మామూలు విషయం కాదు. మనకి ఈ ఉండవల్లి కేవ్స్ ఈ కొండ మించి చుట్టూ ఎటు చూసినా కూడా నేచర్ అనేది చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఇదిగోండి చుట్టూ ఎటు చూసినా కూడా పచ్చదనం. ఇక్కడి నుంచి ఈ కేవ్స్కి చివరికి వచ్చిన కాడి నుంచి మనకి ఉండవల్లి గృహలు అయితే ఎంత బాగా కనబడుతున్నాయో. ఈ చివరైతే ఇక్కడ ఈ శిల్పాలు చెక్కేసి ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే అక్కడ కూడా గృహలాగా చెక్ అయితే ఉన్నాయి. కానీ లోపలైతే ఎటువంటి విగ్రహాలు ఏమీ అయితే కనబడలేదు. అక్కడ ఏమీ లేవు. చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చెక్కటం అయితే చెక్కారు. ఇక్కడ లోపలైతే ఏమీ లేవు. ఇవన్నీ ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు అవన్నీ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా తరలించారేమో తెలియదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 19 Vlogs. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.